మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విదేశీ మొక్కతో నవాబులు నాటిన బేనిస తోట దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మామిడి చెట్టు. విదేశీ చెట్టుకు కాసిన పండు ప్రపంచ దేశాల ప్రజలకు నోరూరించే పండుగ మారింది. దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్న బనగానపల్లె బేనిస ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బంగినపల్లి మామిడి పండుపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రపంచంలోని అనేక దేశ ప్రజలకు నోరూరించే పండు మామిడి పండు. మామిడి పండులో అనేక రకాలు అయితే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మామిడి పండులో బంగినపల్లి మామిడి పండు ఫేమస్. అయితే బంగినపల్లి మామిడి పండు నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఉంటుంది. ఇక్కడ అయితే నవాబులు పాలించే టైంలో ఈ తోట అయితే కొన్నేళ్ళ దశాబ్దాలు అంటే 150 ఏళ్ళ కిందట విదేశాల్లో నుండి తెచ్చిన మొక్కని ఇక్కడ నాటి ఇక్కడ బేనిషాగా పేరు పొందిన ఈ నవాబులు నాటిన పండ్లపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. 350 సంవత్సరాల కిందట నవాబులు పాలించిన చోట అయితే 150 ఏళ్ళ క్రితం నాటిన చెట్టు అయితే ఇది. ఈ మొత్తం ఈ మామిడి చెట్టు ఇక్కడే పునాది స్టార్ట్ అయింది బేనిషాకి. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఈ చెట్టుకి చరిత్ర 150 ఏళ్ళు. ఈ చెట్టుకి వచ్చిన పంటనే ఇప్పుడు దాదాపుగా ఇక్కడ నవాబులు అప్పట్లో 14 ఎకరాల్లో ఈ పంట వేశారు. దీంట్లో ఇదే మొదటి అంటే చెట్టు, ఇది 150 సంవత్సరాల చెట్టు. అయితే ఇక్కడ నుండి ఏదైతే ఈ తోట ఉందో ఈ తోట నుండి మళ్ళీ నవాబుల నుండి విత్తనాలు కానీ ఈ చెట్టుకు వచ్చే విత్తనాలని నవాబుల తోట తర్వాత 35 ఏళ్ళ క్రిందట అయితే మిగతా వారైతే తోటలో పంటలు వేసుకున్నారు రైతులు. ఇప్పుడు ఏదైతే బేనిషాగా పిలిచేబడి ఉందో ఆ బేనిషానే ఇక్కడే ఈ చెట్టుతోనే పుట్టింది. నవాబులు విదేశాల నుండి మామిడి మొక్కను తెచ్చి ఇక్కడ అనేక చెట్లను అయితే విశ్రింపజేశారు. అయితే మనం ప్రస్తుతం ఇప్పుడు 150 ఏళ్ళ గల చరిత్ర గల మామిడి చెట్టుని అయితే చూసాం. ప్రస్తుతం ఇప్పుడు మన ఎన్నికలు ఉన్న ఈ తోటలో అయితే ఈ చెట్లకైతే దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగినది. అయితే ఇప్పుడు ఇక్కడైతే ఈ బేనిష అంటే బంగినపల్లి మామిడి పండు అయితే ఇక్కడ ఫేమస్. ఈ పంట నవాబులు వేసిన పంటని ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎలా పంట వేస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది మొత్తం పూర్తి సమాచారం తెలుసుకుందాం. నవాబ్ మీర్ గులాం అలీ ఖాన్ తోటలో అయితే మనం ఉన్నాం. ఇక తోటని 10 ఏళ్ళ నుండి అయితే నిర్వాహకులు సయ్యద్ హుస్సేన్ గారు అయితే తోటని అయితే పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ తోటలోని పండ్లు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఈ తోటలో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది తెలుసుకొని చూద్దాం. అన్న చెప్పండి అన్న, 10 ఏళ్ళ నుండి ఈ తోటని అయితే మీరు నిర్వహిస్తున్నారు, బాగా పంటను కాపాడుతున్నారు. ఈ తోట చరిత్ర ఏంది? ఇది 100 సంవత్సరాల నుంచి నవాబు తోట. ఈ తోటలో బేనిషాన్ విదేశాలకు కూడా పోతుంది. హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, ఢిల్లీ వరకు పోయింది సార్. ఢిల్లీ వరకు పోయింది. ఢిల్లీ ఐజీ వరకు పంపించినాము. పోలీస్ డిపార్ట్మెంట్కు, సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్లకు మొత్తం ఈ సరుకు ఎక్స్పోర్ట్ చేశాము. అంటే చరిత్ర ఎందుకు బేనిషా ఇక్కడే ఎందుకు ఫేమస్ అయింది? ఈ పంట 100 నవాబులు ఎక్కడి నుంచి తెచ్చినట్టున్నారో మాకేమో తెలియదు. అది మొత్తం స్టేట్ లెవెల్ పేరుకు వచ్చింది ఈ తోట. వాళ్ళ పేరు ప్రఖ్యాతిగాంచింది. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మీరు మెయింటైన్ చేస్తుంటారు? మేము 14 ఎకరాలు సార్. మేము ప్రస్తుతం 6, అవతల మా బంధువు ఒక 8, 14 ఎకరాలు. అంటే ఎంత వస్తుంది చేతికి పంట మొత్తం 14 ఎకరాలు? భగవంతుందే సార్. అది గాలి తగలకపోతే, గాలి తగిలితే నష్టం రావచ్చు, లేకపోతే కూలిపాటు మిగులుతుంది. మందులు కొట్టుకోవాలా, కలుపులు తీసుకోవాలా, మందు వేయాలా, లావు మందు వేయాలా, దానికి కావాల్సిన ఎరువు వేయాలా, అన్నీ వేసుకోవాలి సార్. లేకుంటే పంట రాదు. అంటే ఎంత సైజు ఉంటుంది ఈ పండు? మామూలుగా మీడియం సైజు ఉంటుంది, తీపి ఎక్కువ, తోలు పల్సాను, బాగా పేరుకొచ్చింది తోట. సయ్యద్ హుస్సేన్ మనోడు ఉన్నాడు, మనోడికి కూడా తోటలో అయితే సహాయపడుతున్నాడు అభివృద్ధి కోసం, తోట అభివృద్ధి కోసం. అడిగి తెలుసు. ఇది ఉన్నాయి కదా ఈ కవర్లు, ఎందుకు ఈ కవర్లు కట్టారు? ఎవరు ఐడియా ఇది? ఇది కవర్ వచ్చేసి కృషి కేంద్రంలో వాళ్ళు ఇచ్చినారు. ఇది ఎట్లా అంటే దోమ ఏమంటే ఏం కొట్టదు, నీట్ ఉంటుంది కాయ. అంటే ఎవరు చెప్పారు కవర్ కట్టమని? కృషి కేంద్రం వాళ్ళు ఇచ్చినారు. ప్రతి ఒక్క పండుకి కానీ కాయకి కానీ కవర్ కడతారు. అందిన కాడికి కట్టుకున్నాం. సన్నది ఉంటుంది కదా కాయ, అదే లావ్ అవుతుంది, నీట్ ఉంటుంది. దోమ అనేది ఏమనేది కొట్టద్దు దాన్ని. ఒకవేళ ఈ కవర్లు మీరే సొంతంగా కొనాలంటే ఎంత ఖర్చు పడుతుంది? అది మాకు ఐడియా లేదు సార్. మేము బయట నుంచి తెప్పించినది 3 రూపాయలు పడింది ఒక కవర్ మాకు, హైదరాబాద్ నుంచి. వాళ్ళు మాకు 200 ఇచ్చాను, మేము 3000 తెప్పించినాం. ఇంకోటి ఇక్కడ ఈ డబ్బాలు ఎందుకు కట్టారు? ఇక్కడ ఈ డబ్బా అదే సార్, ఈ దోమ ఉంది కదా, ఈ దోమ దీంట్లో వచ్చి చచ్చిపోతుంది. దోమనా? దోమ అంటే దోమ అంటే ఈ చెట్టుకి దోమలు వస్తాయా?
అంటే అదే మీకు కాయల్లో పురుగు వస్తుంది కదా, అది అంటే ఇట్లా దీంట్లో ఏముంటుంది అంటే దోమ లోపల పోయి కృషి కేంద్రం వాళ్ళు దీంట్లో ఒక టాబ్లెట్ ఇస్తారు, అన్ని దీంట్లో వచ్చి ఊరికే వాసనకే లోపల చచ్చిపోతాయి. తిన్నావా పండ్లు ఎప్పటి నుండి తింటున్నావు? మాక్సిమం 20 days అయింది సార్ స్టార్ట్ చేసి. ఎన్నేళ్ళ నుండి నువ్వు ఈ తోటకు వస్తున్నావు? ఎన్నేళ్ళ నుండి? 5 years నుంచి 5 years నుంచి. ఎట్లుంటుంది పండు బాగా? పండు అనేది ఇంకా హనీ టేస్టీ సార్. ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది పండు? ఎక్స్పోర్ట్ వచ్చేసి విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు అంతా సార్. అంటే విదేశాలకు కూడా ఈ పండు పోతుంది అన్నారు కదా? విదేశాలకి మేమైతే ఇంకా పంపలేదు సార్, అప్పుడప్పుడు వాళ్ళే వస్తారు. మాది ఎట్లా అంటే ఏ నెల వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము ఏ నెల ఇచ్చేస్తాం వాళ్ళకి. అంటే మీరు మధ్య వ్యక్తులు ఇస్తారు, మధ్య వ్యక్తులు ఎక్కడికైనా పంపించచ్చు. అది దేశ విదేశాలకు ఎక్కడికైనా మా కాడ వచ్చి ఆర్డర్ తీసుకుంటారు వాళ్ళు. ఒకవేళ వారు రాకపోతే హైదరాబాద్, బెంగళూరు మేము ఏ నెల ఇస్తే వాళ్ళు తీసుకుంటారు అక్కడ నుంచి. చూస్తున్నదేనండి మామిడి పండు, నోరు గురించే మామిడి పండు. అయితే మామిడి తోటలో అయితే పండు తోట కొత్త కోసారు. ఇప్పుడు మామిడి పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఉంటే ఏదైతే పంట పొలం ఉందో ఈ పొలంలోనే మొత్తం ఇక్కడే పండుని మాగబెట్టి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఒకసారి అడుగుదాం. చెప్పండి అన్న, ఈ మామిడి పండ్లు ఈ తోటలో ఎన్ని రకాల మామిడి పండ్లు వస్తాయి? మామిడి పండ్లు అయితే చాలా రకాలు ఉన్నాయి, కానీ మన బయాంపల్లె మామిడి తోటలో ఈ బెనిషాన్ మామిడి పండు ఒకటే ఉంది ఈ తోటలో. ఈ తోటలో ఆ బెనిషాన్ పండు ఒకటే సేలింగ్ మాకు బాగా అవుతుంది. పండు అంటారు కానీ ఇక్కడ మొత్తం మనకి ఈ కలర్ ఉంది. పండ ఇది కాయనా? కాయ ఇది బయట ఎక్కడైనా మనము డిస్పాచ్ చేయాలంటే హైదరాబాద్ కానీ బయట ఊర్లకు కానీ ఇటువంటి కాయ వేయాలి. ఈ కాయ వేస్తే అక్కడ పోయే వరకు ఒక వీక్ 15 రోజులకు మాగిపోతుంది. ఇది అంటే ఎవరన్నా కానీ ఈ కాయని తీసుకుంటే మందు వేసి పండిస్తారు. ఇది ఏం మందు ఏం లేకుండా మందు ఏం లేకుండా అదే మాగిపోతుంది. ఇక్కడ ఎట్లా మాగిస్తారు? ఇక్కడ కూడా మనము ఒక వారం 15 రోజుల తర్వాత బాక్సులలో పేపర్లు వేస్తే మాగిపోతాయి. ఇది ఏం అంటే గాలికి మాగింది? గాలికి మాగింది. ఒకవేళ ఇప్పుడు తీసుకుంటారు కదా ఎవరైనా వేరే దేశాల్లో, అంటే ఓన్లీ ఇట్లే డబ్బాలో పెట్టేసి పెడితే మాగిపోతా, లేదంటే ఆరబెట్టాలా? కొద్ది గడ్డి వరిగడ్డి వేసి గంపలో వేసి కుట్టి పంపిస్తే వాళ్ళు ఒక వీక్ తర్వాత తెరిస్తే దాంట్లో కలర్ వస్తుంది. ఎన్ని సైజులు ఉన్నాయి ఈ మామిడి పండ్లు? దీంట్లో మామూలుగా మినిమం కిలోకి 2-3 నుంచి. చూడండి ఇప్పుడు ఇవి రెండో సైజ్ సన్నవి, సన్నవి తీసి ఇవి మంచి కాయలు ఇచ్చినాక మిగిలిన కాయలు అవి. ఓకే, అంటే ఇది లాస్ట్ సైజ్? లాస్ట్ సైజ్ ఇదే లాస్ట్ సైజ్. ఇంకోటి పెద్దది అంటే పెద్దవి ఇక్కడ ఉన్నాయి. ఇది పెద్దవి. ఇది బయట పోవాలంటే డిస్పాచ్ చేయాలంటే దీనిలోకి చేస్తాం మేము. బయట ఇది బయట మార్కెట్ లో మీరు ఎంత అమ్ముతారు? 120 కాయలు వచ్చేసి 7,000 రూపాయలు ఇస్తాం. 7,000 రూపాయలు. మామూలు ఇది ఎవరైనా తోటలో కావాలన్నట్లు మామూలుగా ఇచ్చేస్తాం. 1,000 రూపాయలు, 1,500, 2,000 ఇట్లాంటి కాయని బట్టి. అయితే ఇప్పుడు తోటని ఎలా కాపాడుతున్నారు మీరు? 10 ఏళ్ళ నుండి చేస్తున్నారు కదా, ఎలా కాపాడుతున్నారు? ఇన్ని ఎకరాల్లో పంట ఎంత వరకు పంట వస్తుంది? ఈ తోట వచ్చేసి 6 ఎకరాలు. దీంట్లో మామూలుగా బాగా పండితే 5 టన్నుల నుంచి 6 టన్నులు పండిస్తాం మనం. ఇంకా మామూలుగా నాటికాయలు ఉన్నాయి, అవి 1 టన్ను 2 టన్నులు పండుతాయి. బాగానే ఫస్ట్ నుంచి వ్యవసాయం సేద్యం చేసి మందులు వేసి, ఎరువులు వేసి, మందులు కొట్టడం, స్ప్రే చేయడము, పూతలు మామూలు నవంబర్ నెల నుంచి జూలై నెల వరకు కష్టపడుతూనే ఉండాలి. అంటే నవాబులు వాళ్ళ తోటని వాళ్ళు ఏకోకుండా వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళు మీకు ఇవ్వడం కారణం ఏంటి? అంటే వాళ్ళే వేసుకోవచ్చు కదా. వాళ్ళకు చేయనికి బయట రారు కదా వాళ్ళు. మన గుత్తకి ఇచ్చేస్తారు. వాళ్ళకి పళ్ళు 2,500 పళ్ళు ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు వచ్చి చెయ్యాలంటే వాళ్ళకి చేయించి వాళ్ళు బయటికే రారు. ఇక్కడ ఈ పంట దేశ విదేశాలకు ఎలా వెళ్తుంది మీరు పంపించకపోతే? మనం ఇక్కడ నుంచి డిస్పాచ్ హైదరాబాద్ చేస్తే వాళ్ళు వాళ్ళకు ఫ్లైట్లో పంపించుకుంటున్నారు. ఏమైనా ఆర్డర్స్ వచ్చాయి మీకు విదేశాల నుండి ఈ పంట ఇక్కడికి? వచ్చాయి. లండన్ నుంచి, మొన్న లండన్ నుంచి వచ్చాయి. అంటే ఏమైనా ఆర్డర్ ముందే వాళ్ళు చెప్తారా అడ్రస్ పంపిమని చెప్పి? హైదరాబాద్ వరకు మనం పంపిస్తాం వాళ్ళకు. హైదరాబాద్ నుంచి వాళ్ళు ఫ్లైట్లో వాళ్ళు పంపిస్తారు. లండన్ నుండి ఆర్డర్ వచ్చింది, లండన్ పంపించారు? పంపించాను మొన్న. మీ పేరు? అబ్బాస్ హుసేన్. విదేశాల నుండి తీసుకొచ్చిన మామిడి మొక్క ఇక్కడ నాటడంతో అదే మామిడి మొక్క బంగినపల్లి మామిడి తోట అయింది. అదే బంగినపల్లి మామిడి తోటలో కాసిన ఈ బేనిషా కాయ తిరిగి మళ్ళీ విదేశాలకే ఎగుమతి అవుతుంది. ఇది ఇక్కడ తోట ప్రత్యేకత. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, బనగానపల్లి, నంద్యాల జిల్లా.